ఒకటి నుంచి 2018 వరకు టీఆర్ఎస్ పార్టీ అనేది హుజురాబాద్ ప్రజలు ఓటేసి గెలిపించిండ్రు. అప్పుడున్న టీఆర్ఎస్ ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ అనుకోండి గెలిపించారు. లక్షకి లక్ష వాళ్ళు కేసీఆర్ గారిని ఎప్పుడు పార్టీని కానీ కేసీఆర్ గారిని కౌశిక్ రెడ్డి గారు ఇబ్బంది పెట్టడు. కౌశిక్ రెడ్డి ఏమిటి ఇవాళ మీరు ఒక్కటే ఆలోచన చేయండి. ఇలా అన్ని సర్వే రిపోర్ట్లలో మీరు ఏ సర్వే రిపోర్ట్ అనేది తీసుకోండి. బీజేపీ పార్టీ చేసిన సర్వే రిపోర్ట్, కాంగ్రెస్ పార్టీ చేసిన సర్వే రిపోర్ట్, బీఆర్ఎస్ పార్టీ చేసిన సర్వే రిపోర్ట్, అన్ని సర్వే రిపోర్ట్లలో క్లియర్ ఎడ్జ్ ఆల్మోస్ట్ 15% ప్లస్ ఎడ్జ్లో ఇలా బీఆర్ఎస్ పార్టీ ఈడ ఉన్నది అంటే మీరు అర్థం చేసుకోండి. ఇలా ఎంత కష్టపడితే ప్రజల గుండెలలో నేను గుడి కట్టుకుంటేనే ఈ పరిస్థితిలో ఉన్నాము, లేకుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. కాబట్టి అది కేసీఆర్ గారికి క్లియర్గా తెలుసు. ఇవన్నీ ఫేక్ న్యూస్. ఈయన ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఆయన కూర్చొని ఆయనకైనా ఒక ఫేక్ న్యూస్లు తయారు చేసి మీడియాలలో ఫేక్ న్యూస్ యూట్యూబ్లో సోషల్ మీడియాలలో లేకుంటే న్యూస్ ఛానల్లో పంపిస్తే దాన్ని ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. హుజురాబాద్ కాసేపు మీరు అన్నదే నిజం అనుకుందాం. బీఆర్ఎస్ గులాబీకి అడ్డాని అంటాను, లేదంటే కనుక ఇంకేదన్నా అంటాను. ఒకవేళ కనుక అదే నిజమైతే మీ ధోరణి వల్ల, మీ నడవడిక వల్లనే టీఆర్ఎస్ సీనియర్ నేత సమ్మిరెడ్డి నుంచి మొన్న వరకు రిజైన్ చేసినటువంటి ఎంపీపీ వరకు ఇది ఎవరి స్వయంకృత అపరాధం? ఎంపీపీ ఎవరు రిజైన్ చేయలేదు కదా. మా ఎంపీపీ మా పార్టీలో అయితే రిజైన్ చేయలేదు నాకు తెలిసి. నెంబర్ 1 మీరు అడిగిన పేరు గురించి బియాండ్ మై స్థాయి. దర్ ఆల్ బ్లాక్ మెయిలర్స్. నేను దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఇట్ ఈస్ బియాండ్ మై. ఓకే, హుజూరాబాద్లో టీఆర్ఎస్ నేతలంతా కూడా మట్టి దందాకి, ఇసుక దందాకి అడ్డగా మారారు. జమ్మికుంట, వేణకుంట, వంక మండలాల్లో మానేరు నుంచి ఇసుక తరలిపోతుంది, అది మీకు అడ్డంకిగా మారుతుంది. అసలు చెప్పడానికి ఎవరు మాట్లాడడానికన్నా సిగ్గుశరం ఉండాలి, చెప్పడానికన్నా సిగ్గుశరం ఉండాలి. అవన్నీ అఫీషియల్ క్వారీస్, ఆల్ అఫీషియల్ గవర్నమెంట్ టెండర్డ్ క్వారీస్. నాకేమైనా సంబంధం ఉంటుంది అసలు? మాకు కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కానీ ఎవరికి కూడా ఇంచి కూడా సంబంధం ఉండదు. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. ఇలా ఆ మినరల్ నుంచి మీ గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు ప్రభుత్వానికి వచ్చేది కేవలం ఆదాయం మా ఉష్కే వల్ల 50 కోట్ల రూపాయలు ఉండేది. నేను 2014 కంటే ముందు మాట్లాడతాను. ఇవాళ కేసీఆర్ గారు అఫీషియల్ టెండర్ చేయబట్టి ఇలా గవర్నమెంట్కి 6,000 కోట్ల రూపాయల ఆదాయం ఇలా మినరల్స్ నుంచి గవర్నమెంట్కి వస్తూ ఉందంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. నోటికి వచ్చినాడు మాట్లాడుతూ ఉంటాడు. అవన్నీ అఫీషియల్ కాలేజ్. అసలు 1 ఇంచు కూడా నాకు సంబంధం లేదు దాంట్లో. ఒక దశలో మీకు ఇక్కడ నుంచి టికెట్ రాదు అని చెప్పి చాలామంది పందాలు కాశారు, విపరీతంగా ప్రచారాలు చేశారు. అసలు అయిపోయింది అని చెప్పి అన్నారు. కట్ చేస్తే టికెట్ మీకు వచ్చింది. ప్రజాశీర్వాద సభలో కేసీఆర్ వచ్చి కౌశిక్ రెడ్డి నా బిడ్డ లాంటి వాడు, ఆశీర్వదించండి అని చెప్పారు. ఏం మంత్రం వేశారు? మీకు ఒకటే చెప్తున్నా విజయాలు, నాకు ఎప్పుడు టికెట్ మిస్ అవుతుంది అనేది 1% కూడా నాకు లేదు. ఫ్రమ్ డే 1 నేను బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలో చేరినప్పటి నుంచి డే 1 నుంచి కేసీఆర్ గారు నాకు ఏం చేస్తారు అనేది క్లారిటీగా క్లియర్గా నాకు చెప్పిండు. అదే విధంగా సార్ నాకు చేసిండు. ఏనాడు కూడా నాకు టికెట్ రాదని సోషల్ మీడియాలో ఎవడో నాకు పడనోళ్ళు ఉంటే వాళ్ళ ఒక దాన్ని ఏమంటాం, దాన్ని ఒక శాడిజం లెక్క ఆలోచన చేసుకొని ప్రచారం చేసి తప్పితే ఏనాడు కూడా కేసీఆర్ గారు ఆ విధంగా లేరు. 100% కేసీఆర్ గారు నా మీద ఎంత నమ్మకం పెట్టుకొని నాకు టికెట్ ఇచ్చిండ్రు, అదే నమ్మకంని ఖచ్చితంగా ఆయనకి గిఫ్ట్గా హుజురాబాద్ నియోజకవర్గం నుంచి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసి ఖచ్చితంగా ఇస్తాను నేను. లెట్స్ కీప్ ఎ ఫుల్ స్టాప్ టు దిస్ ఇంటర్వ్యూ విత్ వాలిడ్ క్వశ్చన్. కౌశిక్ రెడ్డి గారు, ఎందుకు ఈటలని కాదని, ఎందుకు కాంగ్రెస్ని కాదని టీఆర్ఎస్ను, అంటే ముఖ్యంగా కేవలం కౌశిక్ రెడ్డి గారికి ఎందుకు హుజురాబాద్ ఓటర్లు ఓటు వేయాలి? విజయ్ గారు, నేను ఒకటే చెప్తా ఉన్నాను. హుజురాబాద్ నియోజకవర్గాన్ని నేను మరొక సిద్దిపేట చేస్తాను హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు ప్రామిస్ చేసిన ఉన్నాను. ఆ ప్రామిసెస్ లోకల్ తను ఎమ్మెల్యేగా 20 ఏళ్ళు ఉన్నా, 8 ఏళ్ళు పవర్ఫుల్ మంత్రిగా ఉన్నా చేయలేని పనులు నేను చేస్తా అని హామీ ఇచ్చిన. అవి చేయకపోతే మళ్ళీ నేను ఓటు అడగా అని కూడా చెప్పిన. ఇలా అది ఏంటి అంటే హుజురాబాద్ నియోజకవర్గంలో 4 మండలాలు కొత్తవి ప్రామిస్ చేసిన. ఉప్పల్ని మండలం, కమలాపూర్ పట్టణాన్ని మున్సిపాలిటీ, శనిగరంని ఒక మండలం, వీణవంక మండలంలో ఉన్న చెల్లూరుని ఒక మండలం, వావిలాలని ఒక మండలం. ఈ మండలాలన్నీ కూడా కొత్త చేస్తా అని చెప్పిన. అద్భుతమైన హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న స్పోర్ట్స్ స్టేడియంని హుజురాబాద్ పట్టణంలో ఆల్రెడీ 10 కోట్లు శాంక్షన్ చేసినాం. టెండర్ అయిపోయింది, వర్క్ స్టార్ట్ అయిపోయింది. అదేవిధంగా జమ్మికుంట పట్టణంలో కూడా అదేవిధంగా స్పోర్ట్స్ స్టేడియం కూడా చేయబోతా ఉన్నాం.
జమ్మికుంట పట్టణంలో 100 పడకల హాస్పిటల్ కూడా కట్టిస్తామని చెప్పినాం. ఇవాళ మినీ కలెక్టరేట్ అనేది హుజురాబాద్ పట్టణంలో కట్టబోతా ఉన్నాం. అద్భుతమైన పోలీస్ స్టేషన్లు, అద్భుతమైన ఎంఆర్ఓ ఆఫీసులు, అద్భుతమైన ఎంపీడీ ఆఫీస్ కూడా కట్టబోతా ఉన్నాం. జమ్మికుంట పట్టణాన్ని ఒక బిజినెస్ సెంటర్గా డిక్లేర్ చేయబోతా ఉన్నాం. ఇలా 9 చెరువుని ఒక టూరిజం స్పాట్గా 100 కోట్ల రూపాయలతో టూరిజం స్పాట్గా తీర్చిదిద్దబోతా ఉన్నాం జమ్మికుంటలో. అదేవిధంగా హుజురాబాద్లో మోడల్ చెరువుని కూడా టూరిజం స్పాట్గా తీర్చిదిద్దబోతా ఉన్నాం. కమలాపూర్లో కూడా టూరిజం స్పాట్గా కమలాపూర్ చెరువుని కూడా తీర్చిదిద్దబోతా ఉన్నాం. ఇవాళ వీణవంక మండలంలో కలువల ప్రాజెక్ట్ని ఇవాళ 100 కోట్ల రూపాయలతో ఒక మినీ ఎల్ఎండి డ్యామ్ కట్టబోతా ఉన్నాం. అదేవిధంగా ఇల్లంతకుంట టెంపుల్లో ఒకటే ఒక టెంపుల్, ఇల్లంతకుంటలో ఉన్నది ఈ కరీంనగర్ జిల్లాలో పెద్ద టెంపుల్ ఉన్నది ఇల్లంతకుంటలో. అదే ఇల్లంతకుంటలో దాన్ని ఆ టెంపుల్ని ఒక మినీ యాదగిరిగుట్ట చేస్తా అని నా ప్రామిసెస్ చేసిన, ఇంకా ఎన్నో చిన్న చిన్న ప్రామిసెస్ ఇంటర్నల్గా లోకల్గా ఉన్నాయి చేసిన. 100% అవి నెరవేర్చి తీరుతా. హుజురాబాద్ నియోజకవర్గాన్ని మీరు 5 సంవత్సరాల తర్వాత మీరు వచ్చిన తర్వాత మీరే ఆశ్చర్యపోతారు. ఇల్లంతకుంటని టెంపుల్ సిటీగా మాత్రమే కాకుండా ఇల్లంతకుంట తాళ్లల్లో రిసార్ట్ అనేటువంటి ఏర్పాటుని చాలా భిన్నమైనటువంటి హామీ ఇప్పటి వరకు నాకు తెలిసి ఏ ఎమ్మెల్యే ఇవ్వలేదు. ఇంకా దానికే కట్టుబడి ఉన్నారా? 100%. దెర్ ఇస్ నో డౌట్. అది న్యాచురల్ రిసోర్స్. కళ్ళు అనేది గౌడ కులస్తులు చేసేది ఒక న్యాచురల్ రిసోర్స్. ఆడ చాలా పెద్ద ఇది ఉంది, ఏది మన కళ్ళది. 100% దాన్ని ఒక రిసార్ట్గా తయారు చేస్తే జనరేషన్ అనేది మారిపోతుంది బ్రదర్. ఇప్పుడు మన తాతలు మన నాన్నలు ఏముండే అంటే చెట్ల కింద కూర్చొని తాగేటరు. ఇలా మనలాంటి జనరేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా దే ఆల్ వాంట్ లిటిల్ మంచి కంఫర్ట్ ఉండే పరిస్థితిలో ఉండాలని దీని మీద ఉంది. డెఫినెట్గా దాన్ని కూడా చేసి పెడతాం. అసలు అద్భుతంగా చేసి పెడతాం. అక్కడనే కాదు, జూపాక తాళ్ళల్లో కూడా చేస్తాను. అసలు మీరు ఊహించుకోని విధంగా చేస్తానండి హుజురాబాద్ని. మీరు చూడండి, అంతే ఒక 5 years తర్వాత మళ్ళీ వచ్చే ఎలక్షన్లో క్యాంపెయినింగ్ చేయడం కాదు, ప్రజలే ఇలా కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని ఏ విధంగా అయితే వాళ్ళు చేసిన పనులకి ఇలా వాళ్ళని ఆదరిస్తారో ఆ విధంగా నేను హుజురాబాద్ నియోజకవర్గంలో చేసి పెట్టుకుంటా. ఖాళీ నామినేషన్ వేస్తే గెలిచే పరిస్థితిలో మళ్ళీ వచ్చే ఎలక్షన్లలో ఉంటాం. మీరు చూడండి, జస్ట్ వెయిట్ అండ్ వాచ్. యు ఆర్ నాట్ అట్ ఆల్ టర్నింగ్ బ్యాక్ హ్యాండ్ బై ఎస్ఎంవే, యు ఆర్ నాట్ ఆల్ టేకింగ్ యువర్ వర్డ్ బ్యాక్. మీ మాటల్లో విశ్వాసం అడుగడుగునా కనిపిస్తుంది. ఆ విశ్వాసానికి కారణము ప్రజాశీర్వాదమే అనేటువంటిది మనకు అర్థమవుతుంది. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలు ఏ వైపు మొగ్గుతారు అనేటువంటిది ఇట్స్ అ మోస్ట్ ఇంపార్టెంట్ వైటల్ థింగ్. కౌశిక్ రెడ్డి గారు, లెట్స్ సీ. మీరు అన్నట్లుగానే December 3 తర్వాత విజయం మిమ్మల్ని వరించాలని కోరుకుంటాను. ఒకవేళ కనుక వరిస్తే ఖచ్చితంగా మళ్ళీ వచ్చి మీ విజన్ ఏ విధంగా హుజురాబాద్లో ఇంప్లిమెంట్ అవుతున్నటువంటిది లెట్స్ హ్యావ్ ఎ ఫెయిర్ డిస్కషన్ విత్ ఐ డ్రీమ్. అయితే విజయ్ గారు, పాయింట్ టు బి నోటెడ్, వరిస్తే కాదు 100% వరిస్తుంది. నంబర్ 1. నంబర్ 2, ఈడ మాకు కావాల్సిందే కేసీఆర్ గారి ఫేస్, కేసీఆర్ గారి బొమ్మ. కేసీఆర్ గారు చేసిన సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీని హుజురాబాద్ నియోజకవర్గంలో గెలిపించి తీరితే అలా డౌట్ లేదు. మీరు కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఒకసారి సభ చూడండి. ఈ 119 నియోజకవర్గాలలో ఎక్కడి కాని విధంగా ఇలా హుజురాబాద్ నియోజకవర్గంలో అయింది. 1,00,000 పైన జనం, ఒక్క నియోజకవర్గం నుంచి 1,00,000 పైన జనం వచ్చి కేసీఆర్ గారి సభకు హాజరైనంటేనే మీరు ఆ ఆదరణ అర్థం చేసుకోవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 1,00,000 పైన జనం వచ్చడం అంటే అది మామూలు ముచ్చట కాదు. అదే మీ ఆన్సర్. హరీష్ రావు గారు కూడా వచ్చినప్పుడు కూడా జన ప్రపంచనం అయిపోయింది. రేపు కేటీఆర్ గారు వచ్చినప్పుడు కూడా జన ప్రపంచనం అవుతుంది, అలా డౌటే లేదు. మీరు అసలు ఊహించుకొని మెజారిటీతోని హుజురాబాద్ నియోజకవర్గంలో జెండా ఎగిరేస్తే గ్యారంటీ. November 17న జరిగినటువంటి ప్రజాశీర్వాద సభలో మీకన్నా మీ పాప చాలా హైలైట్. షీఈస్ ద క్రౌడ్ పుల్లర్. తనే షో స్టీలర్ అయ్యింది యాక్చువల్గా. బట్ తన శ్రీనిక చెప్పినటువంటి ఆ స్పీచ్ కానీ తన ఇది కానీ ప్రజల్లో బాగా నాటుకుపోయింది అనేటువంటిది నాకున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్. ఖచ్చితంగా విజయం మిమ్మల్ని వరించాలని, విద్యావంతులు యువకులు రాజకీయాల్లోకి ఉంటే ప్రజల యొక్క తలరాతలు మారుతాయి అంటాడు మార్క్ ట్వెయిన్. సో అది ఖచ్చితంగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.